వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. గ్రావిటీ ఏంటో ఈ వీడియో ద్వారా నేను మీకు అందిస్తా. ఒక అంతర్జాతీయ అరాచక గూఢాచార జీవితం ముగింపు. లిబియాలోని కాలిపోతున్న నగరాలు, సిరియాలో బాంబుల మూతలు, ఉక్రెయిన్లో మంచు కురిసే యుద్ధరంగాలు, ఇలా ప్రపంచవ్యాప్తంగా 21 అత్యంత ప్రమాదకరమైన యుద్ధ ప్రాంతాలలో తిరిగిన వాడు మాథ్యూ వాన్ డైక్. వాడొక అమెరికన్ ఫారెన్ మెర్సనరీ, అంటే డబ్బు కోసం పనిచేసే అంతర్జాతీయ సైనికుడు, గూఢాచారి. చావు కళ్ళెదుట కనిపిస్తున్నా త్రుటిలో తప్పించుకోవడం అతనికి అలవాటు. అయితే ఈసారి అతను చేసిన ఒకే ఒక్క తప్పు అతని జీవితాన్ని మార్చేసింది. అది మోడీజీ నాయకత్వంలోని భారత్తో పెట్టుకోవడం. కుట్రకు స్కెచ్ ఎలా? సాధారణ పర్యాటకుల్లా నటిస్తూ మాథ్యూ నిశ్శబ్దంగా భారతదేశంలోకి అడుగుపెట్టాడు. అతని లక్ష్యం చాలా సున్నితమైనది, ప్రమాదకరమైనది. భారత్ మయన్మార్ సరిహద్దుల్లోని అత్యంత ఉద్రిక్త ప్రాంతమైన మిజోరాం బార్డర్ వాడి టార్గెట్. భారతదేశ భద్రతను దెబ్బతీసేందుకు, అక్కడ ఒక నిశ్శబ్ద యుద్ధాన్ని సృష్టించేందుకు అతను ప్లాన్ చేశాడు. ఒంటరిగా లేదు, వాడికి తోడుగా ఒక పెద్ద ముఠా ఉంది. అత్యాధునిక డ్రోన్ వార్ఫేర్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్ జామింగ్ సిస్టమ్స్ వంటి అత్యంత ప్రమాదకరమైన ఆయుధాలతో భారత్ సరిహద్దుల్లో అలజడి సృష్టించడానికి అంతా ప్లాన్ చేసుకున్నాడు. ఇక ఎన్ఐఏ ఎంట్రీ ఇచ్చింది. తను చాలా రహస్యంగా ఆపరేషన్ నిర్వహిస్తున్నానని మాథ్యూ అనుకున్నాడు. కానీ భారత గూఢాచార సంస్థలు అతని కంటే 3 అడుగుల ముందే ఉన్నాయి. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అప్పటికే అతని ప్రతి కదలికపై కన్నేసించింది. అతని ప్లాన్ అమలు చేసి దేశం దాటి పారిపోవాలని చూసేలోపే ఎన్ఐఏ అధికారులు కోల్కతాలో అతని చుట్టుముట్టి అరెస్టు చేశారు. అంతటి అంతర్జాతీయ కిల్లర్ ఇప్పుడు భారత రక్షణ దళాల ముందు చేతులెత్తేయాల్సి వచ్చింది. చర్చలు లేవు, కోర్టు లేదు, నేరుగా శిక్షే. మాథ్యూ అరెస్టు కాగానే అమెరికా ప్రభుత్వం వెంటనే రంగంలోకి దిగింది. ఉన్నత స్థాయి దౌత్య అధికారులతో అతని విడుదలకు తీవ్రంగా ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేసింది. సాక్షాత్తు అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఫోన్ లైన్లోకి వచ్చారు. మోదీజీ కామ్ దేకో భేటా అన్నారు. ట్రంప్కు కాలింది. ఆయనకు సగం దిగులు పట్టుకుంది. న్యూఢిల్లీ నుంచి వచ్చిన సమాధానం చాలా స్పష్టంగా, బలంగా ఉంది. దేశ భద్రత విషయంలో ఎవ్వరికీ మినహాయింపులు లేవు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం అత్యంత కఠినమైన ఉపా కింద అతనిపై కేసు నమోదు చేసింది. ఒకప్పుడు అధునాతన ఆయుధాలతో గర్వంతో తిరిగిన మాథ్యూ ఇప్పుడు ఎన్ఐఏ కస్టడీలో గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు. అత్యాధునిక సాంకేతికత లేదు, కాపాడడానికి ఏ దేశ దౌత్య నీతి పనిచేయలేదు. భారతదేశ జాతీయ భద్రతతో ఆడుకుంటే ఎలాంటి పర్యవసనాలు ఉంటాయో అతనికి ప్రాక్టికల్ గా అర్థమైంది. మోడీజీతో గేమ్స్ ఎద్దు. ఉపా అంటే ఏదో ట్రాఫిక్ వైలెన్స్ లాంటి ఫైన్ వేసి పంపిస్తారు అనుకునే అరదిమాకున్న వాళ్ళకి ఈ వీడియో అంకితం. ఈసారి భారతదేశంతో పెట్టుకుంటే ఇక్కడ వైలెన్స్ సృష్టించాలని చూస్తే దిమ్మ తిరిగి బొమ్మ కనిపించేలాగా చేస్తుంది ఇక్కడ ప్రభుత్వం. అలాగే మళ్ళీ చెప్తున్నాను, ప్రతి వీడియో లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటివి చాలా మందికి చేరాల్సిన అవసరం ఉంది. అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్ కి మీకు తోచిన సహాయాన్ని అందించండి. ఆర్ వాయిస్ కి ఈరోజు మీ ఆర్థిక చేయూత చాలా చాలా అవసరం. సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇస్తున్నాము. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.